ఈ మధ్యకాలంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఉద్యోగులు ఎదవులు అంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎదవులు అని వ్యాఖ్యానించారు. దాన్ని ఏ ఉద్యోగ సంఘ నాయకులు ఖండించలేదు. అందువల్ల ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, బయట ఆఫీస్లో కావచ్చు ఎంతోమంది నన్ను అడిగారు మీరు దీని గురించి స్పందించాలని. దీని మీద ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను. అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు, మమ్మల్ని ఎదవులు అని మీరు ఎందుకు అన్నారు? ఏ బేస్ మీద అన్నారు? మేము మిమ్మల్ని తిరిగి అదే మాట అనడానికి మాకు అర సెకండ్ పట్టదు. కానీ మాకు చదువు, సంస్కారం ఉన్నాయి. ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. మీరు మీ వ్యాఖ్యలన్నీ తక్షణమే ఉపసంహరించుకొని మాకు క్షమాపణ చెప్పవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగుల అందరి తరపున నేను అడుగుతున్నాను. అదేవిధంగా మొన్న రోజా గారు డీజీపీ గారిని బానిస అన్నారు. అమ్మ రోజా గారు, మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇది మధ్యయుగాల కాలం కాదు. ఇప్పుడు ఎక్కడ కూడా బానిసలు లేరు. ఉంటే గింటే మీ ఇంట్లో ఉన్నారేమో. ఇదేమీ జబర్దస్త్ షో కాదు. ఏదో ఒకటి మాట్లాడి ప్రజాదరణ పొంది ఆ తర్వాత కామెడీ చేసి కుదరకపోతే డిలీట్ చేసుకోవడానికి మీరు ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. మీరు మా డీజీపీ గారి గురించి మాట్లాడేటప్పుడు అంతే బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎందుకంటే డీజీపీ అంటే ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అంటే మొత్తం ఐపీఎస్లోనే అత్యున్నత స్థానము. ఎందరో యువకులు యువతులు ఈరోజు కాదు, ఎప్పుడు బ్రిటిష్ సమయం కాలం నుంచి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని కలలు కంటూ ఎవరైతే బాధ్యతాయుతమైన ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళని మీరు బానిసలు అంటే ఇది అరాచక స్వామ్యానికి మీరు తెర తీస్తున్నారు. ఇది అసలు ఏమాత్రం క్షేమం కాదు. అందరినీ రక్షించే డీజీపీ వాళ్ళు బానిసలు ఏంటండి? అసలు అలాంటి పోలీసులు లేకపోతే మీ ప్రజాప్రతినిధులు పక్క రూమ్లో కూడా వెళ్ళరు. నిరంతరం పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఐపీఎస్ల వరకు వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని 24 గంటలు గన్నులు పట్టుకొని మీ కార్ల వెంట పరిగెత్తుతూ ఉంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే మీరు క్షేమంగా ఇంటికి చేరుతున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. అలాంటి వాళ్ళని మీరు బానిసలు అని తూలనాడటం తప్పు. మీకు రాజకీయంగా ఎన్నో ఉండొచ్చు, మీరు రాజకీయాలు మాట్లాడుకోండి. మా ఎంప్లాయీస్ జోలికి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల జోలికి రావద్దు. ఎందుకంటే చూస్తూ ఊరుకున్నామండి. శ్రీకాంత్ రెడ్డి గారు ఉద్యోగులు ఎదవలంటే ఊరుకున్నాము, మీరు డీజీపీ బాన్స్ అంటే ఊరుకున్నాము. కానీ ఈరోజు జగన్ గారు మా కృష్ణా జిల్లాకు వచ్చి కలెక్టర్ గారి భుజం మీద చేసి ఏమనుకుంటున్నావు, నిన్ను సెంట్రల్ జైలుకి తీసుకెళ్తా అంటే అసలు ఏమన్నా మైండ్ పనిచేస్తుందండి మీకు కానీ మీ నాయకులకు కానీ? ఎవరు అనుకున్నారండి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు గారు అంటే? ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆయన అందుకున్న బెస్ట్ అవార్డ్స్ అంత లేదు మీ రాజకీయ జీవితం. మీరు ఏమనుకుంటున్నారు? ఆయన నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించారు. ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ దేశంలో మన జిల్లాని అగ్రగామిగా ఉంచారు. ఆయన ఎంతో అత్యుత్తమ అడ్మినిస్ట్రేటర్. అసలు మీ రాజకీయాలకి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఏం సంబంధం అండి? ఏ బేస్ మీద అరెస్ట్ చేస్తారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తెలుసా మీరు? ఆయన సంస్కారం కాబట్టి ఏం మాట్లాడకుండా వదిలేశారు. అదే ఆయన నాన్ బెయిలబుల్ ఇష్యూ జారీ చేయొచ్చు తెలుసా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దట్టు ఐఏఎస్ ఆఫీసర్ జోలికి పోవడం అంటే మాటల? అసలు ఎందుకు బెదిరిస్తున్నారు? మీరు ఎప్పుడో 2 నెలలకు సీఎం అవ్వచ్చు, పీఎం అవ్వచ్చు, అయితే మాకేంటి? మేము ఇప్పుడు ఎంప్లాయీస్, ఎప్పుడు ఎంప్లాయీస్ 60 years వరకు ఉంటాము. ఆఫ్టర్ దట్ కూడా మా సర్వీసులు నచ్చితే గవర్నమెంట్ కొన్ని మా సర్వీస్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. మేము చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడి మేము ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాము. ఏ నాయకులు వచ్చినా మేము అందిస్తాము. గతంలో విభిన్న పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి, మేము పనిచేసాము. ఇప్పుడు ఈ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చింది, పనిచేస్తాము. అంత మాత్రాన మీరు మమ్మల్ని ఏది పడితే అది అనడానికి వీల్లేదండి. ఎందుకు? మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. మేము 25-30 ఏళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి ఒక నిరంతర శ్రమతో క్రమశిక్షణతో ఈ స్థాయికి వచ్చాము. మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? మీరు ఏం మాట్లాడరన్న వీళ్ళు ఎందుకు మాట్లాడరు? మేము తలుచుకుంటే మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే మీ నామినేషన్ ఫారం పూర్తి చేయడం దగ్గర నుంచి అసెంబ్లీలో మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవడం దగ్గర నుంచి రేపు మీరు రిటైర్ అయితే మీ పెన్షన్ తీసుకునే వరకు రోజువారీ కార్యక్రమాలు కూడా మీ దగ్గరికి వచ్చే జనం ఇచ్చే ఫైల్ అని అవి ఏంటో కూడా మీకు అర్థం కావు. పిఏలుగా ఉండి మేము చదివి పెట్టి రిప్లైలు రాసిచ్చి యాక్షన్ తీసుకోవాలంటే తప్ప మీకు తెలియదు. అలాంటి మీ రాజకీయ నాయకులు మా ఎంప్లాయీస్ని యాదవులు గిదవులు అని మాట్లాడితే మేము తిరిగి అదే మాట మాట్లాడటానికి అర సెకండ్ పట్టదు. కానీ మాకు సంస్కారం ఉంది. మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఇలాంటి రాజకీయ దాడులు కానీ, చాలా అసహ్యకరమైన వ్యాఖ్యలు కానీ, ఇలాంటి రౌడీజం కానీ తక్షణమే ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మేము తీసుకునే చర్యలకి మీరు అరెస్ట్ కావాల్సి వస్తుంది. దయచేసి మీ వ్యాఖ్యలని విత్డ్రా చేసుకోండి, మాకు క్షమాపణ చెప్పండి. ఇది ఇంతటితో ముగిస్తే మంచిది. మాతో ఆడుకోవద్దండి. మేము మీ జోలికి రావట్లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కెరీర్ వాళ్ళది. మేము మీలాగా
పబ్లిక్ లైఫ్లో లేకపోవచ్చు. అంత మాత్రాన మీరేమి మాకేమి నాయకులు కాదు, అంటే మా యజమానులు కాదు, మీరేమి మాకు జీతాలు ఇవ్వట్లేదు, లేకపోతే మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతకట్లేదు. మా హక్కుగా మేము బతుకుతున్నాము, మా బాధ్యతగా మేము సేవలు అందిస్తున్నాం, అంతవరకే. కానీ ఇష్టమైతే మంచిగా మాట్లాడండి, ఒక నమస్కారం చేసి వెళ్ళిపోతాం. ఇష్టం లేకపోతే మమ్మల్ని పలకరించకుండా ఉండండి. మా ప్రోటోకాల్ మాకుంటుంది, మీ ప్రోటోకాల్ మీకుంటుంది. అంతేగాని ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఒక ఉద్యోగ స్వామ్యానికి, ఒక శాసన వ్యవస్థకి కావచ్చు, లేదా రాజకీయ వ్యవస్థకి కావచ్చు, ఘర్షణ తీసుకొచ్చే వాతావరణం మాత్రం మీరు తీసుకురావద్దండి. ఎందుకంటే మేము ఎంతో తెలివైన వాళ్ళం. మేము గడప దాటి మీలాగా మేము ఎలక్షన్లో పోటీ చేయగలము. కానీ మీరు మాలాగా పుస్తకాలు పట్టి చదివి ఉద్యోగాల్లో ఎంపిక కాలేరు. ఇట్స్ మై ఛాలెంజ్. కలెక్టర్ మినిస్టర్ అవ్వగలడు, మినిస్టర్ కలెక్టర్ అవ్వలేరు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.